నాగార్జున మొహం మీద చెప్పగలుగుతారు, ఏం చెప్పాలనుకున్నాడు ఏ కంటెస్టెంట్స్ కి ఎలా ఇవ్వాలన్నా కూడా ఇచ్చి పడేస్తారు. మరి ఈమె విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారా? ఆవిడ్ని స్టేజ్ మీదకి పిలవడానికి కూడా చేయకండి, ఇవ్వకుండా నమస్కారం పెట్టారు. వీకెండ్ వచ్చినా కూడా ఆవిడ ఏమంటారో తెలియదు, చూడాలి. మరి రమ్యమోక్ష అన్నది కదా కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అనేసి, నిజంగా కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అంటారా? ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి. తనుజ ఎక్కడైనా కంప్లైంట్ చేసిందా కళ్యాణ్ నన్ను అసభ్యకరంగా ముట్టుకుంటున్నాడని గానీ, లేకపోతే ఊకే టచ్ చేస్తూ మాట్లాడుతున్నాడని కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇప్పుడు వచ్చిన రమ్య మోక్ష అండ్ అలాగే రీతు చౌదరి తప్ప ఇన్ని రోజులు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు. అండ్ వీళ్ళు ఏంటంటే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి, లేకపోతే ఇది వీళ్ళ గురించి బయట జనాలకి నెగిటివ్ గా పోర్ట్రే చేయాలనే ఉద్దేశంతోనే చెప్పినట్టు అనిపించింది. అండ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అట్లా మాట్లాడడం చాలా తప్పు. అది ఎవరైనా కూడా ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్ట్ జోనర్ కిందకే వస్తారు. ఇప్పుడు ఉన్న మాధురి గానీ లేకపోతే మోక్ష గానీ వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. ఒక ఆర్టిస్ట్ గురించి ఇంకో ఆర్టిస్ట్ అట్లా మాట్లాడదు, అది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. ఇప్పుడు మీ అక్క ఆయిషా ఎలా ఆడుతుంది? మా అక్క ఆయిషానా, తను చాలా టఫ్ కంటెస్టెంట్, బాగా ఆడుతుంది. ఆవిడ తమిళ బిగ్ బాస్ లో కూడా 9 వీక్స్ ఉండొచ్చింది కదా, మరి ఇక ముందు ముందు చూడాలి. అంటే మీ అక్క కోసం ఎంత మేడం ఆయిషా అన్నారు కదా, ఒక లవర్ ని ఒక నాన్నని పెట్టుకొని టాప్ 5 వచ్చేయచ్చు అన్నారు కదా, మరి మోహన్ పవన్ తో నేను అట్లా పైకి ఎత్తుకొని పులిహోర కలపడం కరెక్ట్ అంటారా? నేను సారీ అండి, నేను చూడలేదు. ట్రోల్స్ లో ఏదో చూసాను. ఇప్పుడు తను ఏం చెప్పింది, ఇక్కడ లవ్ ట్రాక్ నడిపితే ఒక నాన్నని పెట్టుకుంటే ఫైనల్ వరకు వచ్చేయచ్చు అని చెప్పింది కదా. ఆమె నడుపుతుందా లేదా అనేది ఇంక మనం ముందు ముందు చూడాలి. నిన్న అది సిచ్యువేషన్ వచ్చింది, డాన్స్ చేసిరా, డాన్స్ చేసారు, ఎత్తుకొని మరి డాన్స్ చేసారు. అదే ఎంటర్టైన్మెంట్ వైజ్ చూడాలి మనం. లవ్ ట్రాక్ నడుపుతుందని చూడద్దు అప్పుడే. దీన్ని వాళ్ళు కంటిన్యూ చేసి ఒకళ్ళు ఒకళ్ళు ఉండలేక, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేక ఉండలేకపోతే అప్పుడు దాన్ని మనం లవ్ ట్రాక్ కిందకి కన్సిడర్ చేయాలి. ఇప్పుడే మనం దాన్ని లవ్ ట్రాక్ కింద కన్సిడర్ చేయలేక